60 కోట్ల పైగా జనాభా, 45 రోజుల ఒక మెగా ఈవెంట్ మహా కుంభమేళ. ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి వెనకాల ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఉంది. దాని వెనకాల మన తెలుగు వ్యక్తే ఉన్నది. ఆయన పేరే శ్రీధర్ గాది. ఏఐకి ఫ్లాగ్ బేరర్ కింద మీరు ముందుకెళ్తున్నారంటే మీ జీవితం ఎక్కడి నుంచి మొదలైంది? 10th గ్రేడ్లో టీచర్ వచ్చి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు ట్యూషన్ ఫీ పే చేయక్కర్లేదు. ఒక డైరెక్షన్ లేని స్టూడెంట్కి ఒక డైరెక్షన్ దొరికింది. ఆ రోజు నుంచి ఐ నెవర్ పేడ్ ట్యూషన్. అది నా లైఫ్లో ఫస్ట్ డ్రైవ్. ఏఐ ఫర్ గవర్నమెంట్ అంటారు, అక్కడ ఐటీనే సరిగ్గా నడవదు, మీరు వచ్చి ఏఐ ఫర్ గవర్నమెంట్ అంటే ఏంటి సార్? ఈ రోజు మీరు డ్రైవర్స్ లైసెన్స్ ఎంత ఫాస్ట్గా వస్తున్నది. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు, డిజీ యాత్ర ఎటువంటి లేకుండా వెళ్ళిపోతున్నారు. నా విజన్ ఏంటంటే ఏఐని తీసుకొస్తే ఈ రోజు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో 10 times మోర్ పవర్ఫుల్. 2001కి వచ్చేటప్పటికి $15 million రెవెన్యూ, ఐపీఓకి వెళ్దామని ప్రీ ఫండ్ రైజ్ స్టార్ట్ చేసాము. సడన్లీ బస్ట్. ఒక అపార్ట్మెంట్ లేదు, ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు. సడన్గా ఒక లోయలోకి పడిపోయిన ఫీలింగ్ వస్తుంది. అక్కడి నుంచి బయటకు ఎట్లా వచ్చారు సార్ మీరు? శ్రీధర్ గారు ఎన్నో స్టార్టప్లో ఇన్వెస్ట్ చేశారు, కొన్నిట్లో పోగొట్టుకున్నారు. ఆహాలో కూడా వెళ్ళి ఇన్వెస్ట్ చేశారు. యంగ్స్టర్స్లో మీకు ఏమి కనపడితే, ఏమి చూస్తే మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంటర్నెట్ దగ్గర నుంచి ఏరోప్లేన్ వరకు ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా ఫస్ట్ వాడుకునేది గవర్నమెంట్లు. ఆ తర్వాత అది కొంచెం చీప్ అయ్యి ఇండస్ట్రీస్, ఎంటర్ప్రైజెస్ దగ్గరికి వస్తాయి. ఫైనల్లీ మనలాంటి కామన్ మనుషుల చేతిలోకి వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఒక కొత్త టెక్నాలజీ వీటన్నిటినీ కాదని ఫస్ట్ ఒక కామన్ మ్యాన్ చేతిలోకి చేరింది. అదేనండి మన చాట్ జీపీటీ ఆర్ ఏఐ. ఇప్పుడు ఎంటర్ప్రైజెస్, గవర్నమెంట్స్ వీటిని ఎలా వాడాలి అని ఫిగర్ అవుట్ చేస్తున్నాయి. ఈ స్పేస్లో గవర్నమెంట్కి ఏఐని వాడుతూ ఎలా వాల్యూ క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంలో పనిచేస్తున్న వ్యక్తే శ్రీధర్ గాది. ఆయన దగ్గర నుంచి పాస్టే కాకుండా ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఎస్పెషలీ గవర్నమెంట్స్లో ఎలా ఉండబోతుందో ఈ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. మరి లేట్ చేయకుండా మొదలు పెడదామా? హలో విద్యార్థులు, హౌ ఇస్ ఎవ్రీబడి? ఎప్పుడులానే ఈరోజు మనం ఒక వైవిధ్యమైన వ్యక్తిని తీసుకొచ్చాం. మా ఫ్రెండు, వెల్ విషరు అండ్ ఎ గ్రేట్ ఆంటర్ప్రెన్యూర్ శ్రీధర్ గారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మురళి. నాకు మీ గురించి బాగా తెలుసు, కానీ మా విద్యార్థులు ఎవరికి ఏమీ తెలియదు అనుకోండి. మీరు ఒకళ్ళిద్దరు ఎవరిని తెలిసినా కూడా ఏమీ తెలియదు అనుకుని మీ జీవితం ఎక్కడి నుంచి మొదలైంది? ఈరోజు మనం ఏఐ ఫర్ ఇండియా, ఏఐ ఫర్ భారత్, ఏఐకి ఫ్లాగ్ బేరర్ కింద మీరు ముందుకెళ్తున్నారంటే అక్కడ దాకా వచ్చి మనం అది చెప్పాలనుకునే ముందు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇలా ఎలా అయ్యారు? మురళి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మీరు నాట్ ఓన్లీ ఫ్రెండ్, ఇన్ఫ్యాక్ట్ యూ యూస్ టు అడ్వైజ్ మన మల్టిపుల్ స్టార్టప్స్, మన ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్కి. అండ్ ఆల్వేస్ ఏంటంటే నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేవాడిని టు గెట్ సమ్ అడ్వైజ్ అండ్ ఆల్. సో ఇంట్రెస్టింగ్లీ దిస్ టైమ్ యూ ఆర్ ఆస్కింగ్ మీ. టేబుల్స్ టర్న్. సో లుకింగ్ ఫార్వర్డ్. సో నా జర్నీ వచ్చి ఆమె మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. సో స్కూలింగ్ హైదరాబాద్లో చదివాను. సో నా స్టోరీ స్పెసిఫిక్ మైల్ స్టోన్స్ ఆ విధంగా చెప్పాలి అంటే ఐ వాజ్ ఎ వెరీ యావరేజ్ స్టూడెంట్. అంటే ఒకటి బిలీఫ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్, అంటే ఎవరికి ఏది ఎప్పుడు మోటివేట్ అవుతుందనేది ఎవరికి తెలియదు. సో నా మోటివేషన్ ఏంటంటే 10th గ్రేడ్లో సో ఒక ట్యూషన్కి వెళ్ళేవాడిని. ట్యూషన్లో కూడా 30 people ఉండేవారు, బికాజ్ దట్స్ ద వే ఇట్ వాజ్. అయితే పేయింగ్ ట్యూషన్ ఈజ్ ఆల్సో ఏ బర్డెన్. సో అంటే ట్యూషన్ ఫీజ్ కట్టడం కూడా మీకు కష్టమే. ఇట్ బర్డెన్ అంటే ఇట్స్ పేరెంట్స్కి దే హ్యావ్ టు అలొకేట్ ఎ బడ్జెట్. అవును. సో ఒకరోజు టీచర్ వచ్చి ఆయన మమ్మల్ని మోటివేట్ చేయడానికి, నేను మీకు మంత్లీ ఎగ్జామ్ పెడతాను, లెట్స్ సే ఫస్ట్కి ముందు ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు ట్యూషన్ ఫీ పే చేయక్కర్లేదు. ఒక యావరేజ్ స్టూడెంట్కి, లెస్ మోటివేటెడ్ స్టూడెంట్కి, ఒక డైరెక్షన్ లేని స్టూడెంట్కి ఒక డైరెక్షన్ దొరికింది, ఒక పర్పస్ దొరికింది. అది నాకు ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ లైఫ్లో ఎప్పుడైనా ఒక పర్పస్ అంటూ దొరికితే
మనం వెంటనే డ్రైవ్ వేరు. సో, ఆ రోజు నుంచి ఐ నెవర్ పెయిడ్ ట్యూషన్. సో, అది నా లైఫ్‌లో ఫస్ట్ డ్రైవ్. సో, ఏంటంటే నేను ఒక ఆపర్చునిటీ వస్తే ఉన్న దాని మీదే బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది దట్స్ హౌ ఐ హావ్ డన్ ఇట్. ఒకసారి వన్స్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు సేమ్ ట్యూషన్ టీచర్ వచ్చి నాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ అయిపోయారు. ఆయనకు ఒక రూమ్ ఉండేది. ఎక్స్ట్రా స్టూడెంట్స్‌ని దగ్గరికి పంపిస్తాను. ట్యూషన్ చెప్తావా? బికాజ్ ఏదో కొంచెం బాగా నేర్చుకున్నా కాబట్టి. నేను ట్యూషన్స్ టీచ్ చేయడం మొదలుపెట్టా. మ్యాథమెటిక్స్. ఇది ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడే. ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడే. సో, మ్యాథమెటిక్స్ తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామినేషన్‌కి, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌కి అన్నీ టీచ్ చేసేవాడిని. సో, పేరెంట్స్ వచ్చి బావుంది మ్యాథ్ టీచ్ చేస్తున్నావు. ఫిజిక్స్, కెమిస్ట్రీకి మేము ఎక్కడికెళ్ళాలి? ఏమైనా హెల్ప్ చేయగలవా? సో, మైండ్‌లో ఓకే. మనం ఎందుకు వదులుకోవాలని చెప్పి నాకు మ్యాథ్స్ ఎలాగో వచ్చి ఫిజిక్స్, కెమిస్ట్రీ అంత గొప్పోడిని కాదు. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీలో కొంచెం స్మార్ట్ పీపుల్‌ని పట్టుకొని మీరు నాకు వర్క్ చేయండి. మీకు ఇన్ని అవర్స్ అని చెప్పి వాళ్ళతోటి ఒక ట్యుటోరియల్ కింద కన్వర్ట్ చేశా. అంటే నేను ఒక మ్యాథ్ ట్యూటర్ నుంచి ట్యుటోరియల్స్ కింద. సో, అది ఫస్ట్ లైఫ్‌లో సక్సెస్ స్టోరీ. అదొక కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు. అంటే డైరెక్షన్ లెస్ నుంచి వేరయ్యాం. తర్వాత ఈ టీచ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత పాలిటెక్నిక్ ఏంటి, ఎంసెట్‌కి ఏంటి, ఒక ప్యాటర్న్స్ అర్థమైపోయేది నాకు. మ్యాథమెటిక్స్‌లో ఒక 50 మార్క్స్‌కి ఈ ప్యాటర్న్ క్వెషన్స్ ఇన్ని రావచ్చు. ఈ ప్యాటర్న్ క్వెషన్స్ ఇన్ని రావచ్చు. ఎగ్జాక్ట్ క్వెషన్ తెలియకపోవచ్చు. ఈ ప్యాటర్న్‌ని షార్ట్‌కట్‌లో ఎలా ఆన్సర్ చేయాలి? సో, ఆ విధంగా ఐడియా వచ్చిన తర్వాత ఒక మెటీరియల్ తయారు చేశా. అంటే ప్రాబబుల్ క్వెషన్స్ వాట్ యూ కెన్ గెట్ బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్స్. సో, అది రిలీజ్ చేశా. అది కూడా బానే ఎళ్ళింది. సో, అది మా ఇనిషియల్ ఫేస్ ఆఫ్ ద జర్నీ. తర్వాత అండర్ గ్రాడ్ స్టార్ట్ చేశాం. సేమ్ ఫిలాసఫీ. మనం ఒక సబ్జెక్ట్ చదవాలి అంటే ఒక ఎలక్ట్రానిక్స్ ఒక 3, 4 బుక్స్ రిఫర్ చేయాలి. లైబ్రరీకెళ్తారు. అందులో ఒక బుక్ ఉంటుంది. ఇంకో బుక్ ఉండదు. ఎందుకంటే 5 బుక్స్‌కి 30 పీపుల్ ఉంటారు కదా! అందరూ కొనుక్కోలేరు. సరే అయితే ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఊరికెళ్ళే బదులు దీన్ని మనం ఒక బుక్ అన్ని సమ్మరైజ్ చేసి పబ్లిష్ చేద్దాం. ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్‌ని యాడ్ చేసుకున్నా. అందరి నోట్స్ తీసుకున్నా. తీసుకొని మొత్తం అంతటిని కలిపి ఒక సమ్మరైజ్ బుక్ కింద యాడ్ చేశా. అంటే ఈ బుక్ చదివితే మీరింకా ఆ 3 బుక్స్ చదవక్కర్లేదు. సో, దాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు టైప్ చేయాలి. ఎలా టైప్ చేస్తాం? అప్పుడు ఇంటర్మీడియేట్ అప్పుడులో మీకు తెలుసు కదా! టైప్ రైటింగ్ ఉండేవి. లోవరు, హయ్యరు. సో, ఒక టైప్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి మీరు హయ్యరోళ్ళకి ఎలాగా మీరు టెస్ట్‌లు పెడతా ఉంటారు. అందులో బెస్ట్ పర్ఫార్మర్స్‌కి ఇది మీరు టైపింగ్ ఇవ్వండి. మీకు ఎంతో కొంత ఇస్తాను. మీకు ఈరోజు ఏం రావట్లేదు. అలా మొత్తం టైప్ చేయించా. ఇప్పుడు కాపీస్ కావాలి. ఏదో గవర్నమెంట్ జిరాక్స్ చేసేవాళ్ళు అక్కడెక్కడో పని చేసేవాళ్ళు ఉంటే ఎళ్లి ఇది మీరు నాకు వీకెండ్స్ ఈ పేపర్స్ ఇస్తాను. జిరాక్స్ కాపీస్ చేయగలరా? వాళ్ళు హ్యాపీ. వాళ్ళు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్. జిరాక్స్ మిషన్ ఖాళీగా ఉంది కదా! సో, అలాగా బుక్ తీసుకొని బ్యాగ్ పెట్టుకొని డిఫరెంట్ పీపుల్‌కి అమ్ముతా వెళ్ళేవాడిని. సో, అది చైల్డ్‌హుడ్ హౌ అంటే ఆ కాన్ఫిడెన్సు ఆ చిన్నప్పుడు వచ్చిన ఫౌండేషన్ కాన్ఫిడెన్సు అదే కంటిన్యూ అయింది. తర్వాత ఫెయిల్యూర్స్ ఉన్నాయి, సక్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ దట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్. మీరు ఐటీలోకి ఎట్లా దూకారు? హైదరాబాద్‌లో శ్రీవన్ అనే కంపెనీ ఉండేది. సత్యం కంప్యూటర్స్ అనే కంపెనీ ఉండేది. అంటే ఈ 2, 3 కంపెనీలో జాబ్ వస్తే సెటిల్ అయినట్టు. లేదంటే సెటిల్ కానట్టు. సో, అప్లై చేసాము. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అది ఇది లక్కీగా జాబ్ వచ్చింది. ఇప్పుడు మన ఏఐ ఎలాగా మనం వెరీ వెరీ ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్నామో అప్పుడు ఐటీ వెరీ ఇనిషియల్ స్టేజెస్. ఇందులో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు బిజినెస్? అప్పుడు యూఎస్‌కి ఎలా ఎళ్ళాలి అనేది ఒక ప్లాన్ చేసుకొని 6 మంత్స్‌లో యూఎస్‌కెళ్ళా. ఎళ్లి ఐబీఎంకి పనిచేశా. ఐబీఎం పనిచేసా ఒక 7, 8 మంత్స్. పనిచేసిన తర్వాత ఒక మేబీ $7,000, $8,000 సేవ్ చేసుకున్నా. సో, ఐ థాట్ ఓకే. ఇది మనకి రైట్ టైమ్ టు స్టార్ట్ ఎ బిజినెస్. ఇదేంటంటే ఒక ఇది 2 మంత్స్ అప్పటికి పెళ్లయిపోయింది. వైఫ్ ఇక్కడ చదువుకుంటా ఉంది. తర్వాత తను షీ జాయిన్డ్ అమెరికాకి. సో, అప్పుడే షీ జస్ట్ బికమ్ ప్రెగ్నెంట్. సో, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ చేయాలి. 2 మంత్స్ ఉంది. సరిపోతుందని కాన్ఫిడెన్స్ ఉంది. కాపోతే మా మామయ్యని ఇన్ కేస్ ఏదైనా అయితే ఇంకో 2 మంత్స్ సపోర్ట్ చేస్తారు.
బ్యాకప్ అని నో ప్రాబ్లం సపోర్ట్ చేస్తాను. సో స్టార్ట్ చేసా, దిగిపోయా. ఫస్ట్ టైం మొదలు పెట్టారు సార్, ఏం బిజినెస్ మొదలు పెట్టారు? అప్పుడులో నేను స్టార్ట్ చేసినప్పుడు ఇది 96లో సత్యము, 98లో వెళ్ళాను, 98లో స్టార్ట్ చేశాను. అప్పుడు Y2Kకి అప్పుడే అంటే ఈ 4 డిజిట్ నుంచి అన్ని 2 డిజిట్ రాసుకునేవారు. నోబడి రియలైజ్ దట్ 2000 వచ్చేటప్పటికి ఆ ప్రాబ్లం వస్తుంది అని. మన విద్యార్థులందరికీ Y2K గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఒక చిన్న ఇంట్రో ఇస్తాను సార్, మీ ఎక్స్పీరియన్స్ దాని తర్వాత చెప్పండి నాకు. ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టమ్స్ కానీ, హెల్త్ కేర్ సిస్టమ్స్ కానీ అప్పుడు ఫస్ట్లో పెద్ద కంప్యూటర్లు ఇచ్చినప్పుడు మెయిన్ ఫ్రేమ్లే, పెద్ద సర్వర్లు, వేరే సర్వర్లు లేవు. అప్పుడేం చేశారు, ముందు చూపు లేకుండా 99 సంవత్సరాలు నడిస్తే చాలు అన్నట్టు 1999 దగ్గర ND8 రాసుకున్నారు కోడ్. ఆ కెపాసిటీ లేదు, మెమరీలో పట్టేది కాదు 4 డిజిట్స్కి. అప్పుడు అట్లానే లాగిస్తారు కోడింగ్. ఇక్కడ 90స్కి వచ్చిన తర్వాత అది గుర్తొచ్చింది, 99 అయిపోయిన తర్వాత ఏం చేస్తామని ఆ కోడ్ మొత్తం రీరైట్ చేయాల్సి వచ్చింది. అది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. నాకు అది ఆపర్చునిటీ స్టేట్మెంట్. అసలు ఫస్ట్ సాఫ్ట్వేర్లోకి వచ్చిందే చాలామంది Y2K వల్ల. ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి, ఒక అకౌంటెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు దీని ఆపర్చునిటీ కింద ఎంటర్ అయ్యారు. అక్కడి నుంచి ఎవాల్వ్ అయిపోయారు. ERP అని డిఫరెంట్ టెక్నాలజీస్. ఇప్పుడు నేను తీసుకున్నా సరే Y2Kతో స్టార్ట్ చేశాను. అది అయ్యే టైంకి నెక్స్ట్ లెవెల్కి ఎవాల్వ్ అయిపోయాను. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఏ బిగ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మెనీ. ఈ రోజున్న బిగ్ ఇన్ఫోసిస్, విప్రో, టాటా కూడా స్టార్టింగ్లో Y2K తోటే కదా. కాదండి, ఎవ్రీ ఆర్గనైజేషన్ ఎవాల్వ్ అయిన వాళ్ళందరూ దే బికమ్ బిగ్ టుడే. సో 2 డిజిట్ నుంచి 4 డిజిట్ కన్వర్ట్ చేయాలి. అప్పటికి IBM మెయిన్ ఫ్రేమ్ అనేది చాలా పాపులరు. అందరూ మెయిన్ ఫ్రేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసేవారు. నాకు ఆల్వేస్ ఏంటంటే మనం వేరే వాళ్ళు లాగా చేయకుండా ఏదన్నా యూనిక్గా చేయాలి. ఇప్పటికి ఏది చేసినా సరే ఒక యూనిక్గా చేయాలనేది ఇంట్రెస్ట్. అప్పుడు యూనిసిస్ మెయిన్ ఫ్రేమ్ అని ఉండేది, అంటే 10-20% మార్కెట్. IBM మెయిన్ ఫ్రేమ్లో 100 మంది మాకు కంపీట్ చేస్తూ ఉంటే యూనిసిస్లో ఎవరు ఉండేవారు కాదు, అంటే బికాస్ చిన్న మార్కెట్. సో లెట్ మీ ఫోకస్. సో దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి యూనిసిస్ మెయిన్ ఫ్రేమ్లో 2 డిజిట్ నుంచి 4 డిజిట్ కన్వర్షన్, అలా కంపెనీ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాను. తర్వాత ఈ 2000 అంటే 1999 డిసెంబర్ వచ్చేటప్పటికి ఆ స్టోరీ ఈజ్ ఓవర్. అప్పుడు అందరూ ERPకి మూవ్ అయ్యారు. ERP, SAP చాలా పెద్దది. మనం మళ్ళీ SAPలోకి వెళ్తే కనుక అందరు బిగ్గెస్ట్ ఉన్నారు. పీపుల్సాఫ్ట్ ఇట్ వాజ్ జస్ట్ పికింగ్ అప్. సరే పీపుల్సాఫ్ట్లో ట్రైన్ చేసి పీపుల్సాఫ్ట్లో స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి పీపుల్సాఫ్ట్లో ట్రైన్ చేసి పీపుల్ని ప్లేస్ చేయడం, చిన్న చిన్న ప్రాజెక్టులు తెచ్చుకోవడం. సో ఆ విధంగా స్టార్ట్ అయింది. కాకపోతే ఏమైందంటే 2000లో ఎకనామిక్ స్లో డౌన్ అయింది. ఎప్పుడైనా ఎకనామిక్ స్లో డౌన్ అయినా 6 months to 1 year ఇంపాక్ట్ బిజినెస్ పడడానికి టైం పడుతుంది. ఒక్కసారి బ్లోన్ అంటే అప్పటికే 2000 వచ్చేటప్పటికి 2001కి వచ్చేటప్పటికి $15 million రెవెన్యూ. సో హ్యాపీ సిచ్యువేషన్, బిజినెస్ రెవెన్యూ ఉంది. ఇక్కడ ఆఫ్షోర్లో కంపెనీ పెట్టాము. అప్పుడే సత్యం వాల్యూ అన్ని కంపెనీస్ షేర్ మార్కెట్ చాలా బాగుంది. సరే ఒక ప్రోడక్ట్ డెవలప్ చేద్దామని ఇక్కడ ఒక టీంని పెట్టి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి అన్నీ ఖర్చు పెట్టడం మొదలుపెట్టాం. సడన్లీ బస్ట్. ఆ టైంలో మనం ఎక్కువ ఈ .comలు బాగా ఎక్కువ ఉండే కాబట్టి .comలకు పనిచేసేవాళ్ళం, టెలికాం కంపెనీస్ పనిచేసేవాళ్ళం. అందులో చాలామంది బ్యాంక్రప్సీ అనౌన్స్ చేశారు. బ్యాంక్రప్సీ అనౌన్స్ చేయడం ఏంటంటే వాళ్ళు కంపెనీ క్లోజ్ చేయరు. Chapter 11 అంటే ఏంటంటే మేము మీకు డబ్బులు ఇవ్వలేము, రూపాయికి 10 పైసలు ఇస్తాము, మేము సస్టైన్ అవ్వాలి. సో సడన్గా ఒక $1.52 million మనకి డబ్బులు రావాల్సింది అందులో 30-40% వచ్చింది. ఎంప్లాయీస్ ఒక 40%కి, ఎందుకంటే లే ఆఫ్స్ అయిపోతాయి కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. మన ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ సేమే. సడన్గా లాస్. ఒక అపార్ట్మెంట్ లేదు, ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు, రైట్. సడన్గా లైఫ్ ఏంటంటే IPOకి వెళ్దామని ప్రీ ఫండ్ రైజ్ స్టార్ట్ చేసాము. ఒక $1 million రేజ్ చేసాము. అక్కడేమో బ్యాంక్ లైన్ ఆఫ్ క్రెడిట్ తీసుకున్నాం. సడన్గా ఇట్స్ బిగ్ సార్ శ్రీధర్ గారు, ఎప్పుడైతే మీరు మీ క్లయింట్స్ దగ్గర నుంచి ఈ Chapter 11 న్యూస్ కానీ, ఎంప్లాయీస్ లే ఆఫ్స్ కానీ ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మీరు చెప్పినట్టు మీకు కమిట్మెంట్స్ అయితే తగ్గవు, మీరు IPO కూడా రెడీ అయ్యారు. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ సడన్గా ఒక లోయలోకి పడిపోయిన ఫీలింగ్ వస్తుంది మీకు. అక్కడి నుంచి బయటకు ఎట్లా వచ్చారు సార్ మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ అండి. మనకి ఏదైనా సరే ఇంట్లో మై వైఫ్, ఫ్యామిలీ వాళ్ళు
మోరల్ సపోర్ట్. ఐ థింక్ దట్స్ వన్ థింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఫండమెంటల్ అయితే నా నేచర్ ఏంటంటే ఐ థింక్ విచ్ ఇస్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. లైఫ్లో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనం ఒకటి ఏదైనా అచీవ్ చేద్దాం అనుకుంటే కనుక ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఒక సక్సెస్ స్టోరీ వెనకాల 5 ఫెయిల్యూర్స్ ఉంటాయి. అదే ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్ కంటే గనక బ్యాకప్ ఉండదు. రైట్? ద రియాలిటీ అంటే ఫెయిల్ అయితే రోడ్డు మీద పడతా ఉంటారు. పెడతాం. అప్పుడు ఎలా డీల్ చేస్తాం? అందుకని ఇప్పుడు ఈరోజు ఎడ్యుకేషన్‌లో వాట్ యూ హావ్ టు లెర్న్, హౌ యూ డీల్ విత్ ఇట్. నాకు ఉన్న బ్లెస్సింగ్ ఏంటంటే నాకున్న ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు ఎవరైనా మైండ్ ఎప్పుడు ప్రాబ్లం గురించి బాధపడడం కంటే కూడా దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, సెకండ్ ఛాలెంజెస్ కంటే కూడా దీనిలో ఉన్న పాసిబిలిటీస్ ఏంటి. సో ఆ పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఐ థింక్ మనం ఏదైనా కాంక్రీట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూడండి, చాలా ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీస్ చూస్తారు. ఒక $1 బిలియన్ కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయిందంటారు. అంటే ఇట్ హ్యాస్ బికమ్ -100 అనుకోండి. కానీ వితిన్ 3 ఇయర్స్లో అదే కంపెనీ సడన్గా మళ్ళీ ఇట్ బికమ్స్ ఏ $3 బిలియన్ కంపెనీ. అంటే రైట్ లీడర్ రావడంతో ఇదైతే, ఎందుకంటే మీకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. రైట్? దాన్ని మీరు డైరెక్షన్ మార్చుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. యూఆర్ నాట్ యాక్చువల్గా చాలామంది ఏమంటారంటే మీరు -100లోకి వెళ్ళిపోయారు అంటే మీరు చాలా ప్రాబ్లంలో ఉన్నారు, ఇట్స్ నాట్ ఈవెన్ జీరో. రైట్? కానీ కాదు, మీకు ఏంటంటే ఒక ఫౌండేషన్ అంటూ ఉంది. మీకు ఒక కస్టమర్ ఉన్నాడు, మీకు ఒక ట్రస్టెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక బిజినెస్ ఐడియా ఉంది. బిజినెస్ మీరు మార్చుకొని ముందుకెళ్ళడానికి దట్ ప్లాట్ఫామ్ ఈజ్ వెరీ వెరీ సాలిడ్. హౌ ద వరల్డ్ విల్ లుక్ ఎట్ ఇట్, హౌ ఫైనాన్షియల్ నెంబర్స్ విల్ లుక్ ఎట్ ఇట్. సో దాని నుంచి ఇప్పుడు మనం దీన్ని ఎలాగా క్లియర్ చేసుకోవాలి, ఒక టైం లైన్. రైట్? ఇంత టైం లైన్లో అలాగే మనం బిజినెస్ని ఎలాగ మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి న్యూ డైరెక్షన్లో, ఈ .com కాకపోతే ఇంకొకటి ఎలా ముందుకు రావాలి. సో అది ఒకటైతే, సో నాకు ఒక 1.5-2 ఇయర్స్ పట్టింది. అది ముందుకు ఒకటైతే, సెకండ్ థింగ్ లైఫ్లో ఏం టాట్ చేసింది ఏంటంటే ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇది నేను ఒక్కలే కాదు, నాకు ఐ హ్యావ్ మై వైఫ్, కిడ్స్ ఉన్నారు, వాళ్ళ స్టెబిలిటీ కావాలి. అందుకని నేనేంటంటే టెక్నాలజీ ఈజ్ మై ప్యాషన్. మీకు తెలుసు నాకు ఐ హ్యావ్ అదర్ బిజినెసెస్. అందుకని ఏంటంటే అసెట్ లెడ్ బిజినెసెస్ కూడా కొన్ని స్టార్ట్ చేసి వేర్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ ప్రొటెక్షన్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ దెన్ కంటిన్యూ టు ఇన్నోవేట్ అండ్ కంటిన్యూ టు ఫోకస్ ఆన్ టెక్నాలజీ. సో ఆ విధంగా ఆ చీకటి రోజుల నుంచి బయటపడిన తర్వాత మళ్ళీ ఏ బిజినెస్ తీసుకున్నారు సార్? ఫస్ట్ బయటకి వచ్చిన తర్వాత వెంటనే అది మార్కెట్ అప్ స్వింగ్ వల్ల బయటకు వచ్చారా, లేకపోతే ఆ స్టెప్స్ ఏం తీసుకున్నారు చెప్పండి మీరు? అంటే ఫస్ట్ బబుల్ అనేది ఎలా ఉందంటే ఇంటర్నెట్ బబుల్ అన్నారు 1.0 1.0. 1.0 ఈరోజు ఇట్ కుడ్ బి ఏఏ బబుల్ అంటున్నారు. ఇట్ విల్ బి ఏఏ బబుల్. అది ఎవరికి? ఇన్వెస్టర్కి. అది ఎవరికి? కొన్ని కంపెనీస్కి. ఇంటర్నెట్ ఆ రోజుకి ఈ రోజుకి 1000 టైమ్స్ బిగ్గర్ Yeah. రియాలిటీ. అలాగే ఏఐ కూడా ఇట్ విల్ బి 10,000 టైమ్స్ బిగ్గర్. కాకపోతే ఏంటంటే ఫిషింగ్ దగ్గర నుంచి, డాగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క స్టార్టప్ వచ్చేస్తుంది, ప్రతి ఒక్క దానికి ఫండ్ చేసేస్తారు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. బట్ టెక్నాలజీ ఫండమెంటలీ ఉంది. సో ఈ అంటే ఇటువంటి కస్టమర్స్ని చూస్ చేసుకోవాలి, ఇవన్నీ డైరెక్షన్ మార్చుకొని మోర్ స్టేబుల్ బిజినెస్ తీసుకుంటూ మళ్ళీ దాన్ని ఒక $40 మిలియన్ వరకు బిజినెస్ గ్రోత్కి తీసుకెళ్ళాం. సో తీసుకెళ్తూ అట్ ద సేమ్ టైం ఒక డీరిస్కింగ్ స్ట్రాటజీ ఫౌండేషన్ చేసుకున్న తర్వాత కస్టమర్స్ దగ్గరికి వెళ్తా ఉంటే నువ్వు మినీ టీసీఎస్, మినీ విప్రో, నీతో ఎందుకు వర్క్ చేయాలి, వాళ్ళతో ఎందుకు వర్క్ చేయకూడదు. దెన్ ఐ సెడ్ ఇది కాదు నాకు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ వేర్ ఐ విల్ బి మోర్ ప్రౌడ్. అందులో పార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఎగ్జిట్ చేసేసి పార్ట్ ఉంచుకొని దెన్ ఇండియాకి వచ్చి ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అది కూడా ఎగ్జిట్ చేసి అప్పుడు అనుకున్నాను నాకు ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేయాలి, సర్వీసెస్ కాదు, ఇది కాదు, ఇండియా నుంచి బిల్డ్ చేయాలి, ఇట్ హ్యాస్ టు గో గ్లోబల్. అలాగే మనం అంటే కొంచెం వాట్ ఎవర్ ఫైనాన్షియల్లీ స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత మనం ఏది చేసినా సరే హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ ఉండాలి.
అనే దాంతో క్వంటిలా స్టార్ట్ చేసాం. సో, అలాగే ఇండియాలో స్టార్ట్ చేసాం. టుడే వీ హ్యావ్ గాన్ గ్లోబల్. అరౌండ్ 200 ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. సిటీ లెవెల్‌లో ఏంటి, కంట్రీ లెవెల్‌లో ఏంటి, ఎయిర్‌పోర్ట్స్ లెవెల్‌లో ఏంటి, పోర్ట్స్ లెవెల్‌లో ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ కుంభమేళా 50-60 క్రోర్స్ పీపుల్ అంటారు. ఎంటైర్ క్రౌడ్ మేనేజ్‌మెంట్, పార్కింగ్ మేనేజ్‌మెంట్, టికెట్ మేనేజ్‌మెంట్, ద హోల్ థింగ్ రన్ ఆన్ అవర్ టెక్నాలజీ. అంటే బేసిక్‌గా చెప్పడానికి ఆ స్కేలు కుంభమేళా లాంటి స్కేల్ మీకు వరల్డ్‌లో చూడరు. రైట్? ఆ లెవెల్ స్కేల్ చూసాం. మేమేంటంటే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి మేము బ్రెయిన్ బిహైండ్ ద కమాండ్ కంట్రోల్ సెంటర్. సో, మన టెక్నాలజీ తోటి ఐఓటీ అవ్వచ్చు, ఓటీ అవ్వచ్చు, ఐటీ అన్నిటిని సింగిల్ ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చి ఎలా ఆపరేట్ చేయాలి సిటీస్‌ని, కంట్రీస్‌ని చూద్దాం. అలాగే ఈ కోవిడ్ వచ్చినప్పుడు మాకు ఎంఓయూడీ డైరెక్టర్ పిలిచి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్స్‌ని కోవిడ్ వార్ రూమ్స్ కింద చేయొచ్చా? కంట్రీ లెవెల్‌లో, డిఫరెంట్ స్టేట్స్ లెవెల్‌లో కోవిడ్ వార్ రూమ్స్ కింద చేసి వ్యాక్సిన్ అవైలబిలిటీ, బెడ్ అవైలబిలిటీ, అంబులెన్స్ అవైలబిలిటీ, ద హోల్ థింగ్. ఇట్స్ వెరీ హై ఇంపాక్ట్ యూజ్ కేస్. అలాగా గుడ్ సక్సెస్ స్టోరీ వీ కుడ్ అచీవ్ ఫ్రమ్ ఇండియా. అండ్ సిస్కో లెడ్ ఫండ్ డిజిటల్ ఆల్ఫా అండ్ కపుల్ ఆఫ్ దెమ్ ఇన్వెస్టెడ్ ఇన్ అస్. సో క్వాంటల్లా సైడ్ లైన్లో నాకు తెలిసింది ఆ హార్డ్వేర్ కంపెనీ లైటింగ్ దాంట్లో మీరు ఎక్విజిషన్ చేసి దాంట్లో కొన్ని డబ్బులు పోగొట్టుకున్నారు. దాని గురించి చెప్పండి సార్. బాగానే పోగొట్టుకున్నాను. సో ఇట్స్ ఏ కోవిడ్ టైంలో సో స్మార్ట్ లైటింగ్లో మేమంతా సాఫ్ట్వేర్ కంపెనీ, ఇట్స్ ఏ హార్డ్వేర్ కంపెనీ. అంటే లైటింగ్ కంట్రోలర్ మీరు ఎలక్ట్రిసిటీ దాని మీద పోల్ మీద పెట్టి మనం మానిటర్ చేస్తాము. ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయొచ్చు. దాని నుంచి లైట్ని డే టైం ఆఫ్ చేసి నైట్ టైం ఆన్ చేయాలి, ఏ Scheduling టైంలో మొత్తం. కావాలంటే ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు. అప్పుడు మీ దగ్గర కూడా నేను హెల్ప్ అడిగాను. సో బాగానే వీ హ్యావ్ బ్రాట్ ఇట్ ఎ గుడ్ రేట్. కానీ అండర్స్టాండింగ్ లేదు మాకు. హార్డ్వేర్ అండర్స్టాండింగ్ లేదు, సప్లై చైన్ అండర్స్టాండింగ్ లేదు, గ్లోబల్ సప్లై చైన్ డిస్రప్షన్ డ్యూరింగ్ కోవిడ్. సో దానివల్ల కంటిన్యూస్గా ఐ థింక్ మెనీ ఇయర్స్ థింగ్స్ డిడ్ంట్ గో వెల్. సో అది మమ్మల్ని డెఫినెట్గా కొంచెం సెట్ బ్యాక్ కూడా చేసింది. సో తర్వాత దాన్ని వీ హ్యావ్ ఉన్న ప్రాజెక్ట్స్ చేస్తూ దాన్ని కట్ చేసాము. దట్ వాజ్ ఏ మేజర్ సెట్ బ్యాక్. అంటే లెర్నింగ్ ఏంటంటే ఎప్పుడైనా ఎక్విజిషన్ చేసినప్పుడు మనకి ఆ ఎక్స్పర్టీస్ అవి లేకుండా మనం ఏదో నెంబర్స్ చూసేసి చేయడం కాదనేది దట్స్ ఏ బిగ్గెస్ట్ లెసన్. సో ఇంకొక ఎక్విజిషన్ చేసాము మన ఐఎల్ఎఫ్ఎస్ టెక్నాలజీస్. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూప్ కింద వాళ్ళు బ్యాంక్రప్సీ అనౌన్స్ చేశారు. ఐఎల్ఎఫ్ఎస్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఉంది వాళ్ళది. అది బాగానే చేస్తున్నది. సో ఆ కంపెనీ ఏంటంటే మేము ఓన్లీ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు టెక్నాలజీ ప్రొవైడ్ చేసి, టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసి, టెక్నాలజీ ఆపరేట్ చేస్తారు. చాలాసార్లు ఇదంతా వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు. చేసి పర్ ట్రాన్సాక్షనో లేదంటే కనుక ఒక రెవెన్యూ క్రియేట్ చేస్తే దాంట్లో షేరో, ఒక సేవింగ్ ఏమైనా క్రియేట్ చేస్తే దాంట్లో షేరో, ఆ విధంగా చేస్తారు. మేము కూడా యాక్చువల్లీ క్వంటిలా కూడా ముందు ఒక సిస్కో కమాండ్ వాళ్ళకి స్మార్ట్ సిటీ ప్లాట్ఫామ్ ఉంటే ఒక డాష్ బోర్డుని దానిపైన ఏఐ యూస్ కేసెస్ పెట్టి మేము వాళ్ళకి ఓఈఎం చేసాం. అంటే వాళ్ళు ప్రతి చోటకి మా ప్రోడక్ట్ తీసుకెళ్ళేవారు. తీసుకెళ్ళిన తర్వాత ఒక 40-50 ప్లేసెస్లో వాళ్ళు అమ్మారు. అంటే వాళ్ళు ఏంటంటే మనం వైట్ లేబుల్ చేస్తారన్నమాట ఓఈఎం అంటే. వాళ్ళు అమ్మిన తర్వాత మేము చూస్తే కస్టమర్స్ యూజ్ చేయట్లేదు. కస్టమర్స్ అంటే గవర్నమెంట్ కూడా కదా. సో 10%, 20%. సో మన సర్వీసెస్ మైండ్ సెట్ కాబట్టి ఏంటి వీళ్ళు కస్టమర్స్ ఎక్కువ యూజ్ చేయట్లేదు అంటే, సో వన్ ఆఫ్ ద మా బోర్డ్ మెంబర్ చెప్పాడు. సో సిస్కో యూజువల్లీ హార్డ్వేర్లు అమ్మేసిన తర్వాత దేర్ అవుట్, రైట్? సో వీఆర్ నాట్ ఇన్ టు ఆ డీటెయిల్స్. అందుకని అప్పుడు మేము ఏం చేసామంటే టెక్నాలజీ విత్ సర్వీస్ నో మైండ్ సెట్ అన్నాం. అంటే వాళ్ళు టెక్నాలజీ అమ్మిన తర్వాత మేము ఓనర్షిప్ తీసుకున్నాం వాళ్ళు యూజ్ చేసుకోవడానికి. అప్పుడే కదా ప్రోడక్ట్ మాకు వాల్యూ పెరిగేది. సో అలాగా ప్రోడక్ట్ గురించి 1000 ఫీట్ నుంచి 100 ఫీట్ లెవెల్ చాలా నేర్చుకున్నాం. సో నాకు బిగ్గెస్ట్ లెర్నింగ్ ఏంటంటే మనం ప్రోడక్ట్ బిగ్ విజన్ అన్నితో స్టార్ట్ చేస్తాము. అండర్స్టాండింగ్ లెర్నింగ్ ఫ్రమ్ ద కస్టమర్. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత తోపు ఉన్నా సరే రియల్లీ అండర్స్టాండింగ్ వాట్ ది కస్టమర్ వాంట్స్ అండ్ కంటిన్యూస్లీ అడాప్ట్ యువర్ ప్రోడక్ట్ ఈజ్ వెరీ కీ. సో అలాగా మా ప్రోడక్ట్ని చాలా స్ట్రెంథెన్ చేసినప్పుడు తర్వాత వీ హ్యావ్ బిగ్ కంపెనీస్ తోటి కంపీట్ చేసి ఒక రకంగా చెప్పాలంటే వీ బికమ్ ద బెస్ట్
ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్ ఆ స్పేస్లో, ఆ యూనిక్ స్పేస్లో యూటిలిటీస్ అండ్ స్మార్ట్ సిటీస్లో కాంపిటీషన్ లేదు మీకు. లేకుండా ఆ విధంగా బాగా చేసాం. తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది, ఇప్పుడు సిటీస్ అంతా దే ఆర్ బిజీ విత్ యూనో కోవిడ్ ఇవా రూమ్స్, రిహాబిలిటేషన్, vaccines and all. ఫుడ్. వాళ్ళకి దే డోంట్ హ్యావ్ మనీ ఫర్ దిస్, దే డోంట్ హ్యావ్ బ్యాండ్ విత్ ఫర్ దిస్. సో వి సెడ్ మనం టెక్నాలజీ అమ్ముతా ఉంటే ఎవరు కొనరు, వీళ్ళకి టెక్నాలజీ కావాలి, వీళ్ళకి ప్రాబ్లం ఏంటి, గవర్నమెంట్కి ఉన్న ప్రాబ్లంకి ఏంటి, అప్పుడు మేము వెళ్ళి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము, మా టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తాము, మీరు ఒక పైసా ఇవ్వద్దు, ఇలా చేయడం వల్ల మీకు ఏమైనా సేవింగ్ చేస్తే దాంట్లో డబ్బులు ఇవ్వండి, రెవెన్యూ జనరేట్ చేస్తే దాంట్లో డబ్బులు ఇవ్వండి. ఆ విధంగా టెక్నాలజీ విత్ సర్వీస్ నో మైండ్ సెట్ నుంచి టెక్నాలజీ విత్ అవుట్కమ్ బేస్డ్ మైండ్ సెట్, అది కూడా మేము ఐ థింక్ వీఆర్ ద ఫస్ట్ వన్ ఇన్ ద వరల్డ్ టు ఇంప్లిమెంట్. ఈరోజు ఏఐ వచ్చేటప్పటికి మీరు చూస్తే సేల్స్ ఫోర్స్ దగ్గర నుంచి ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ అవుట్కమ్ బేస్డ్ ప్రైసింగ్. అది మేము 4 years బ్యాక్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. కాకపోతే మేము చేతులు కాల్చుకున్నాం. అంటే బేసిక్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏ యూస్ కేస్ రియల్గా వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వదు నేర్చుకున్నాం. ఈరోజు ఫండమెంటల్లీ వీనో ఏ యూస్ కేస్ మనం తీసుకుంటే కనుక యాంకర్ యూస్ కేస్ చాలా రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఆ విధంగా అవుట్కమ్ ఇది చేస్తున్నప్పుడు ఒక టెక్నాలజీ కంపెనీకి ఉన్నప్పుడు ఐఎల్ఎఫ్ఎస్కి టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడం, అవుట్కమ్స్ ఇవ్వడం. వాళ్ళు ల్యాండ్లో లీడర్స్, వాళ్ళు అంటే ల్యాండ్ని మోడర్నైజ్ చేసి మొత్తం ఇంటిగ్రేట్ చేసి ఆపరేట్ చేయడం. సో ఆ విధంగా ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అని కంపెనీని అక్వైర్ చేసాం. చేసిన తర్వాత అసలు ఆ కంపెనీని మేము ఒక 3 levels గ్రో చేయగలిగాం. సో ఒక రకంగా సక్సెస్ స్టోరీస్ చూసాం. బికాజ్ ఈ స్పేసు మాకు వెరీ అలైన్డ్, అండర్స్టాండింగ్ ద స్పేస్ అక్కడ తెలియకపోవడం. సో 2 వైవిధ్యమైన ఎక్స్పీరియన్స్ అన్నమాట. మంచి ప్రోడక్టు, లాభకరమైన ప్రోడక్ట్ అయినా కానీ మనకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల పెద్ద బొక్కబడింది. అడ్జసెన్సీకి వెళ్ళి మనకు తెలిసింది మునిగిపోయే కంపెనీ నుంచి బయటికి తీసుకొచ్చిన దాన్ని 3-4x పెంచారు. అబ్సల్యూట్లీ. సో శ్రీధర్ గారు, అయితే మీరు రకరకాలుగా చేతులు కాల్చుకొని బాగా రాటు తెలియమంటారు. అదంతా అర్థమవుతుంది నాకు. అప్స్ అండ్ డౌన్స్ లేకపోతే మనిషి నేర్చుకోడు. నేర్చుకునేవాడు ఎవడు ఎక్కడ వేసిన గొంగలుగా అక్కడే మిగిలిపోతారు. అది బాగా నన్ను అడిగితే చాలా లక్కీ మీకు అట్లాంటి పాజిటివ్ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్లు కలిపి వచ్చినాయి కాబట్టి. కానీ నేను మామూలుగా ఏ గురించి వింటే మా జిగ్నేష్ వీడియోలు చేస్తాడు, 4 కోడల కోసం వైబ్ కోడింగ్ అంటాడు, లేకపోతే చాట్ జీపీటీ అంటారు. ఇవన్నీ బాగానే వింటాం, మనకు కొద్దిగా గొప్ప తెలుసు. కానీ మీరు వచ్చి ఏఐ ఫర్ గవర్నమెంట్ అంటారు, అక్కడ ఐటీనే సరిగ్గా నడవదు, మీరు వచ్చి ఏఐ ఫర్ గవర్నమెంట్ అంటే ఏంటి సార్? వెరీ గుడ్ క్వశ్చన్. వరల్డ్లో బిగ్గెస్ట్ ఎంటర్ప్రైజ్ ఏది? అంటే డబ్బులు ఉన్న వాళ్ళైతే గవర్నమెంట్లు ఉంటారు సార్, వీళ్ళ పెద్ద కంపెనీలు ఉంటాయి. అవును. Right. అంటే గవర్నమెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎంటర్ప్రైజ్ ఇన్ ద వరల్డ్. అండ్ దాన్ని మనం సాల్వ్ చేయగలిగితే కనుక ఏదైనా సాల్వ్ చేయగలం. సో సెకండ్ అంటే 2 things చెప్తాను నేను ఎందుకు ఎంటర్ అయ్యాను గవర్నమెంట్. సెకండ్ థింగ్, డీమిస్టిఫై గవర్నమెంట్ బిజినెస్. అంటే చాలామంది ఇందులోకి ఎంటర్ అవ్వడం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటారు కదా. సో 2 రకాలు చెప్తాను. ఒకటి, మనం గవర్నమెంట్కి ఏదైనా సాల్వ్ చేస్తే దట్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ ఈజ్ డైరెక్ట్ ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఫస్ట్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎన్విడియా హ్యాస్ టేకెన్ ఓవర్ ద మార్కెట్. సెకండ్ ఎల్ఎల్ఎమ్స్, జెమినీ ఉంది, చాట్ జీపీటీ ఉంది, గ్రాక్ ఉంది, ఆంథ్రోపిక్ ఉంది. సో ఆల్రెడీ దెర్ ఆర్ లీడర్స్. సో అది కూడా దే ఆర్ ఆల్సో గెటింగ్ ఓపెన్ సోర్స్డ్ కమోడిటీ. నెక్స్ట్ ఫోకస్డ్ ఏంటి, హెల్త్ కేర్ ఎల్ఎల్ఎమ్స్, లీగల్ అంటే ఒక ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఎల్ఎల్ఎం. సో నాకు ఈ క్వాంటిలాలో చేసిందల్లా ఒక 200 ఇంప్లిమెంటేషన్స్ వరల్డ్ వైడ్ చేయడం వల్ల మనకి గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ ఏంటో నాకు బాగా తెలుసు. అంటే ఆల్వేస్ ఏంటంటే ఆపర్చునిటీ ఎక్కడో ఉండొచ్చు, నాకు ఎక్స్పర్టీస్ లేకుండా నేనేం చేయలేను కదా. లీగల్లో తెలుసు క్లియర్గా, హార్వీ చాలా బాగా చేస్తున్నది, కానీ నాకు నాలెడ్జ్ లేదు. అంటే ఇందులో గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ నాకు ఐడియా ఉంది, గవర్నమెంట్ దగ్గర ఎటువంటి డేటా ఉందో ఐడియా ఉంది, గవర్నమెంట్తో నాకు రిలేషన్షిప్ ఉంది, గవర్నమెంట్ తోటి కొన్ని కాంట్రాక్ట్స్ మాకు ఆల్రెడీ ఉన్నాయి. అలాగే లార్జ్ ఓఈఎమ్స్ మనల్ని మార్కెట్ తీసుకెళ్లే వాళ్ళు, ఒక సిస్టమ్ ఇంటిగ్రేటర్ అవ్వచ్చు, ఒక లార్జ్ ఓఈఎమ్స్, ఉదాహరణకి సిస్కో హెచ్పి లాంటి నెట్వర్కింగ్ కంపెనీస్ అవ్వచ్చు, లేదంటే క్లౌడ్ కంపెనీస్ గూగుల్ లాంటి వాళ్ళు అవ్వచ్చు. వీళ్ళందరూ ఎవ్రీ డే వాళ్ళు గవర్నమెంట్స్తో టచ్ చేస్తారు, హ్యూజ్ ఆర్గనైజేషన్స్.
వీళ్ళందరితోటి ఒక రిలేషన్‌షిప్ ఉంది, ట్రస్ట్ ఉంది. ఎందుకంటే మనం ఒక దాంట్లో ప్రూవ్ చేసుకున్నాం. అందుకని అనుకున్నానంటే పబ్లిక్ సెక్టర్‌లో మనం ఈ వర్టికల్‌ని తీసుకొని దీంట్లో మనం ఫోకస్ చేస్తే గనక మన ఎంటైర్ ఎకోసిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైతే ఒక చిన్న ప్రోడక్ట్ డెవలప్ చేశారో నా ఉద్దేశం ప్రకారం ఎల్ఎల్ఎమ్స్ వచ్చేసి తినేస్తాయి. ఒక్కొక్కళ్ళు 6 మంత్స్ బ్యాక్ $1 బిలియన్ పర్ డే ఇన్వెస్ట్‌మెంట్ ఎళ్ళేది. టుడే ఇట్స్ టచ్డ్ ఆల్మోస్ట్ $2 బిలియన్ పర్ డే ఇన్వెస్ట్‌మెంట్ ఏఐ ఆర్&డీలో ఎళ్తున్నది. వీళ్ళందరూ డబ్బులు చేసుకోవాలి కదా! ఎనీ ఒక ప్లాట్‌ఫార్మ్ ఒక టూల్ కింద చేయాలి అంటే గనక వాళ్ళే డెవలప్ చేసేసి వెళ్ళిపోతారు. అంటే మనం ఎంటర్ ఇండస్ట్రీ ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ ఇంటు. సో, ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ ఉంది. మీరేదైనా క్వెషన్ అడిగారు. ఏదైనా ఆన్సర్ ఇచ్చేస్తుంది. కానీ నాకు ఈ పబ్లిక్ సెక్టర్‌లో ఈ కైండ్ ఆఫ్ డేటా ఆళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. ఈ లోకలైజ్డ్ డేటా ఆళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. ఇదొక నా యూనిక్‌నెస్, రైట్? సో, ఆ విధంగా సర్టెన్ థింగ్స్ చూసుకొని దీంట్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మేము చేసేదేంటి అంటే మల్టీ ఏజెంట్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ పబ్లిక్ సెక్టర్. అంటే మాకు పబ్లిక్ సెక్టర్‌ని డేటాతోటి ట్రైన్ చేసి వీఆర్ డెవలపింగ్ ఏ పబ్లిక్ సెక్టర్ ఎల్ఎల్ఎం. అంటే మీకు గవర్నమెంట్‌కి గాని అంటే ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా గవర్నమెంట్ వాళ్ళు ఏదన్నా ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకోవాలి అంటే గనక, అంటే ఇండివిడ్యువల్ ఎఫిషియన్సీ అవ్వచ్చు, ట్రాన్స్‌పరెన్సీ అవ్వచ్చు, ఏదైనా సరే గవర్నమెంట్ చేసుకోవాలన్నా సరే, గవర్నమెంటు సిటిజన్స్‌తో కమ్యూనికేట్ చేయాలి అన్నా సరే, దిస్ ప్లాట్‌ఫార్మ్ విల్ ఎనేబుల్. అంటే మీకు ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలంటే మీకు ఫస్ట్ ఏం కావాలి? మీకు జీపీయూస్ కావాలి. సెకండ్ ఏం కావాలి? మీకు ఒక ఏఐ నేటివ్ నెట్వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అలాగే సెక్యూరిటీ కావాలి. బికాస్ గవర్నమెంట్ డేటా ఈస్ వెరీ, వెరీ సెక్యూర్డ్, రైట్? దీనికి వి హావ్ ఎ లీడర్ ఇన్ దిస్ స్పేస్ ఈజ్ అవర్ పార్ట్నర్. అలాగే నెక్స్ట్ మీకు క్లౌడ్ కావాలి. ఏఐ నేటివ్ క్లౌడ్ కావాలి. ఈ ఎల్ఎల్ఎం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అగైన్ దాంట్లో ఉన్న లీడర్ ఈజ్ అవర్ పార్ట్నర్, రైట్? నెక్స్ట్ మనకి డేటా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కావాలి. రియల్ ప్రాబ్లమ్స్ కావాలి. ఆ రియల్ ప్రాబ్లమ్స్ ఇచ్చి మనం సాల్వ్ చేస్తే గనక మన ఏపీ గవర్నమెంట్, ఫ్యూ అదర్ ప్లేసెస్ హూ ఆర్ అవర్ పార్ట్నర్స్. అలాగే లీడింగ్ టాప్ ఇన్‌స్టిట్యూట్స్ ఆళ్ళు మనకి స్టూడెంట్స్ తోటి, వాళ్ళ రీసెర్చ్ స్కాలర్స్ తోటి ఈ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం. అంటే మనం ఎంటైర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి టాప్ సొల్యూషన్స్ గవర్నమెంట్ ఆళ్ళ ఇంటర్నల్ ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ సిటిజన్స్ సాల్వ్ చేయడానికి అవ్వచ్చు. ఈ ప్రాబ్లమ్స్‌ని మనం సాల్వ్ చేస్తాం. చేసిన తర్వాత ఏదైతే మనం డెవలప్ చేస్తామో మేము గవర్నమెంట్స్‌కి ప్రో బోనో ఇచ్చేస్తాం. సో దట్ వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. అన్ని రకాలుగా చేసుకోవచ్చు. సో ఇది ఒక మోడల్. అంటే మేము ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ పబ్లిక్ గుడ్ అని వైజాగ్‌లో స్టార్ట్ చేసాం. ఆల్ దిస్ లీడింగ్ పార్ట్నర్స్ పార్ట్నర్డ్ విత్ అస్. సో ఒక ఎవరైనా వచ్చి డెవలప్ చేస్తే గనక దే విల్ హ్యావ్ ఎంటైర్ ఎకోసిస్టమ్ సపోర్ట్. వి వాంట్ టు బి ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ గౌటెక్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ బిగ్గర్ విజన్. విజన్ టఫే కాదు, నాట్ ఇంపాసిబుల్. మేము చేసాం ఇంతకుముందు. ఐ లైక్ టేకింగ్ టఫ్ ప్రాజెక్ట్స్ అండ్ వెరీ ఎక్సైటింగ్ అబౌట్ ద ఆపర్చునిటీ. కానీ మీరు నాకు అంతా చెప్పారు, నాకు అర్థమైంది. పార్ట్నర్షిప్, ఎకోసిస్టము, ప్లాట్‌ఫార్ము, ఆపర్చునిటీ. డబ్బులిచ్చేది ఎవడు సార్? హ్మ్. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పట్లేదు మీరు నాకు. నాకు సీక్రెట్ ఎందుకు చెప్పట్లేదు మీరు? సో మామూలుగా ఒక గవర్నమెంట్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటేనండి, చాలామంది స్టార్టప్స్ మనం గవర్నమెంట్‌తో వర్క్ చేయడం కష్టం. ఎందుకంటే గవర్నమెంటు ఇంత రెవెన్యూస్ ఉందా? ఇంత ఇది ఉందా? లేతే మీకు బ్యాంక్ గ్యారంటీస్ ఇవ్వాలి. ఇయన్నీ ఉంటాయి కదా! మీకు ఒక సిస్టమ్ ఇంటిగ్రేటర్ ఉంటాడు. ఈస్ ఇంటిగ్రేట్స్ ఎవ్రీథింగ్ అండ్ ప్రొవైడ్స్ ఎ సొల్యూషన్. కానీ వాడు ఇండివిడ్యువల్ సొల్యూషన్ డెవలప్ చేయడు. అలాగే మీకు సిస్కో లాంటి కంపెనీస్ ఉండొచ్చు. లార్జ్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉండొచ్చు. వీళ్ళంతా దే హావ్ దేర్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఆ పైన సొల్యూషన్స్ వాళ్ళ దగ్గర అన్నీ ఉండవు. వాళ్ళేం చేస్తారంటే మనలాంటి పార్ట్నర్స్ హూ హాస్ ఎ రైట్ సొల్యూషన్ కోసం చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మా క్వంటిలా సక్సెస్ స్టోరీ చూసారనుకోండి. ఏమైంది? మేము టెక్నాలజీ ప్లాట్‌ఫార్మ్ బిల్డ్ చేసాం. అండర్‌నీత్ సిస్కో ఎంటైర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మాకు సిస్కో ఎంటైర్ లీడర్‌షిప్ ద సేల్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ సిస్కో పార్ట్నర్డ్ విత్ అస్ టు సెల్ ఇట్ టు ఈచ్ కస్టమర్. అప్పుడేమవుతుంది?
వాళ్ళు గవర్నమెంట్ కొనుక్కుంటుంది. అండ్ మా టెక్నాలజీ షేర్ మాకొచ్చేస్తుంది. అలాగే సిస్టమ్ ఇంటిగ్రేటర్, లార్జ్ సిస్టమ్ ఇంటిగ్రేటర్సు వాళ్ళు అంత ప్రాజెక్ట్ పెట్టినప్పుడు మా ప్రోడక్ట్‌ని వాళ్ళు ఓఎం కింద ఇంటిగ్రేట్ చేసుకుంటారు. గవర్నమెంట్ డబ్బులిచ్చినప్పుడు మాకొచ్చేస్తుంది. అది ఒకటి గవర్నమెంట్ ఇనిషియేటివ్. గవర్నమెంట్స్ హాస్ హ్యూజ్ బడ్జెట్స్. సెకండ్ థింగు జీ2సి, గవర్నమెంట్ టు సిటిజన్ సర్వీసెస్. మేము మెనీ ప్లేసెస్‌లో మేము ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఏంటి, లేతే టిపికల్ సిటిజన్ సర్వీసెస్ ఏంటి, ఆల్ ఓవర్ ద వరల్డ్ చేసాం. ఇన్‌ఫాక్ట్ ఫిలిప్పీన్స్‌లో ఎంటైర్ కంట్రీ ఐ ఇన్వెస్టెడ్ ఇంటూ ఎ కంపెనీ వేర్ ఎంటైర్ కంట్రీ ల్యాండ్ సిస్టమ్ బిల్ట్ అండ్ ఆపరేటెడ్ బై అస్. ఐయామ్ వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్. ఏమవుతుందంటే సిటిజన్ ఈజ్ పేయింగ్ ఓ రిజిస్ట్రేషన్‌కో, ఒక వెరిఫికేషన్‌కో వాటెవర్ ఈజ్ పేయింగ్ రైట్. దాంట్లోంచి యూ గెట్ ఎ రెవెన్యూ షేర్. అండ్ యూఆర్ క్రియేటింగ్ వాల్యూ అండ్ యూఆర్ టేకింగ్ ఎ షేర్ ఆఫ్ ఇట్. సో సేమ్ మోడల్ అండి ఇక్కడ కూడా ఏఫర్ భారత్లో ఇప్పుడు మీరు క్రియేట్ చేసే ప్లాట్ఫామ్ కూడా హూ ఎవర్ యూజెస్ ద ప్లాట్ఫామ్ ఎవరైతే వాడుకుంటారో చివరికి వాళ్ళ దగ్గర నుంచి చిన్న ఛార్జ్ తీసుకుంటాం. అంతే అంతే అబ్సల్యూట్లీ. మేమేంటంటే కుదిరినంత వరకు క్యాపిటల్ కాస్ట్ కింద కాకుండా దాన్ని యాజ్ ఎ సర్వీస్ కింద కన్వర్ట్ చేసి పర్ సర్వీస్ కింద తీసుకుందామని. అప్పుడు గవర్నమెంట్ మీద కూడా భారం రాకుండా ఉంటుంది. రైట్, అవును, అబ్సల్యూట్లీ. కానీ మీరు దీనికి ఏఐ ఫర్ భారత్ అని పెట్టి చాలా పెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు, స్టోరీస్ చెప్తూ ఉంటారు, లింక్డ్ఇన్లో పోస్టులు పెడతా ఉంటారు. మీ వయసు ఎంతో నాకు తెలియదు కానీ మీకు మనవాడు ఉన్నాడని తెలుసు, మీకు ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారని తెలుసు. నాకు వయసు అడగట్లేదు అందరి ముందు, మీ గ్లామర్ గురించి అడగడం చాలా తప్పుగా ఉంటుంది. మీరు మీ అల్లుళ్ళకి లేకపోతే కాబోయే తరానికి ఒక ఆపర్చునిటీ ఇవ్వండి సార్. మీరు ఇట్లా ఆక్యుపై చేసేసి వేరే వాళ్ళకి ప్లేస్ ఇవ్వకుండా చేస్తున్నారు. మీ మీ ఫ్యామిలీలో అట్లాంటి ఎక్స్ప్రెషన్ ఎవరు ఇవ్వలేదా మీకు? మీ పిల్లలు ఎవరు? మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. సో అవకాశం ఇద్దామని చెప్పే ఈ హడావుడంతా. నా లింక్డ్ఇన్లో ఎప్పుడు యాక్టివ్ ఉండేవాడిని కాదు. ఎందుకు లింక్డ్ఇన్లో యాక్టివ్ ఉంటున్నానో ఇప్పుడు మీరు రమ్మంటే ఇవాళ ఎందుకు వచ్చింది కూడా ఒక మెసేజ్ ఇద్దామనే చెప్పే. ఏఐ అనేది ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ ఆపర్చునిటీ. అంత అమౌంట్ ఆఫ్ ఇన్నోవేషన్ అవుతున్నది. ఏఐ వచ్చేటప్పటికి ఫస్ట్ టైము సిటిజన్ ఈజ్ టచింగ్. మీరు ఆల్మోస్ట్ బిలియన్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ సమ్ కైండ్ ఆఫ్ ఏఐ టూల్ యూజ్ చేస్తున్నారు. అంటే యూజువల్గా ఏంటి, టెక్నాలజీ కంపెనీ స్టార్ట్ చేస్తే స్లోగా పీపుల్ అడాప్ట్ చేసుకుంటారు. ఇప్పుడు పీపుల్ అడాప్ట్ చేసుకున్నారు, కంపెనీస్ అడాప్ట్ చేసుకోలేదు ఇంకా. నేను అంటాను ఏఐ ఏమో ఎక్స్‌పోనెన్షియల్‌లో అవుతున్నది, కంపెనీస్ ఏమో లీనియర్ కూడా వెళ్ళట్లేదు ఇంకా ఆలోచిస్తున్నారు. రైట్. చాలామంది ఏంటి, ఇందులో ఈ ప్రాబ్లం ఉంది, ఇందులో ఈ ప్రాబ్లం ఉంది. దే విల్ ఫిగర్ ఇట్ అవుట్. యూ సీ ద ఆపర్చునిటీ అండ్ ద పొటెన్షియల్. సో ఈ ఆపర్చునిటీ నా ఉద్దేశం ప్రకారం నేను ఈవెన్ ఐ టెల్ మై కిడ్స్ ఆల్సో లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అండి. 20 to 30 year old, దిస్ ఈజ్ ఎ గోల్డెన్ పీరియడ్ ఫర్ దెమ్. లాస్ట్ 50 yearsలో ఎంత గ్రోత్ చూసామో నెక్స్ట్ 10 yearsలో అంత గ్రోత్ చూడబోతున్నాం. నాకు పర్సనల్లీ 3 రకాలు. నాకు 50 వచ్చేసినాయి, అమ్మయ్య ఇది నాకు వర్తించదు. ఇంకొకటి, నేను ప్రతి ఆర్టికల్ చదివేస్తున్నాను, ప్రతి ఒక్కటి మాట్లాడేయగలను ఏఐ గురించి, ఐఎమ్ అప్ టు స్పీడ్. నాకు మూడో అంటే దీన్ని ఏం సాధించామో వేరు, దీనికి నేను బెస్ట్ ఎఫర్ట్ పెట్టి ఏదన్నా ఏఐలో చేయగలిగానా లేదా, ఒక లార్జ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగానా లేదా. నౌ ఎందుకు పెడుతున్నాను లింక్డ్ఇన్లో, రైట్. ఇది నేను చేయలేను, నాకెందుకు విజను, బిగ్ గ్రాండ్ విజన్ ఉంటుంది, ఒక డైరెక్షన్ ఉంటుంది, స్ట్రాటజీ ఉంటుంది. కానీ నాకు పీపుల్ కావాలి, యంగ్ బ్లడ్ హూ కెన్ థింక్ ఏఐ నేటివ్, హూ ఆర్ నాట్ ఆల్రెడీ అన్లర్న్ చేసుకుని ఈ టాప్ టాలెంట్ని తీసుకొచ్చి ఈ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఫ్యూచర్ జనరేషన్ ప్రోడక్ట్స్ డెవలప్ చేసి హై ఇంపాక్ట్ క్రియేట్ చేద్దామని. సో వాళ్ళ గురించి ఐఎమ్ ప్రమోటింగ్ దిస్, అండ్ ఐ థింక్ దిస్ ఇస్ సచ్ ఎన్ ఎక్సైటింగ్ ఆపర్చునిటీ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. ఆ వరల్డ్ క్లాస్ సెంటర్లో చాలామందిని తీసుకుంటా ఉంటున్నారు మీరు. ఆ తీసుకున్న వాళ్ళు ఆ రా మెటీరియల్లో బేసిక్ క్వాలిటీస్ ఏమైనా ఉండాలి కదా సార్, వాళ్ళు ఆ బేసిక్ క్వాలిటీస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. సో మీకు అన్లైక్ వేరే టెక్నాలజీస్ మీకు 5 years ఉందా, 6 years ఉందా, ఏఐ ఇట్ సెల్ఫ్ ఈజ్ న్యూ. అంటే సో మనకు ఆ ఎక్స్పెక్టేషన్ లేదు. మెయిన్ పీపుల్కి ఒక క్యూరియాసిటీ ఉండి వాళ్ళు ఎటువంటి కైండ్ ఆఫ్ టూల్స్ యూజ్ చేస్తున్నారు. నేను చాట్ జీపీటీ యూజ్ చేశాను, గ్రాగ్ యూజ్ చేశాను, అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేసి ఒక ఏజెంట్ క్రియేట్ చేశానా,
నా వర్క్‌ని ఏదైనా ఆటోమేట్ చేసుకున్నా అంటే ఇట్ టెల్స్ మైండ్ సెట్. అంటే ఉన్న టెక్నాలజీని ఎంతవరకు యూజ్ చేస్తున్నారు. పనికొచ్చే విధంగా. పనికొచ్చే విధంగా. పైథాన్ స్కిల్స్ ఉండి, వాళ్ళకి మనం గవర్నమెంట్ లార్జ్ ప్రాబ్లమ్స్ చేద్దాం అని ఆ ప్యాషన్, డ్రైవ్ ఉంది అంటే గనక వీఆర్ రన్నింగ్ ఏ 120 డేస్ ప్రోగ్రామ్. వాళ్ళకి ఫుడ్డు, అకామిడేషను, ట్రాన్స్‌పోర్టేషను ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్. ఎంటైర్ వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళు కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, డేటా దగ్గర నుంచి, రియల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ దగ్గర నుంచి, వాళ్ళు సాల్వ్ చేస్తే గనక కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళడం దగ్గర నుంచి, వాడికి ఒక డేటా సైన్స్ వాళ్ళు ఎక్స్‌పర్ట్ కావాలి అంటే గనక ఒక మెంటర్ ఉంటాడు. ఆర్కిటెక్చర్ ఎట్ ఏ స్కేల్ చేయాలంటే ఒక పార్ట్నర్ మెంటర్ ఉంటాడు. అన్ని రకాల సపోర్ట్ తోటి మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి ఇద్దరు, ముగ్గురు ఉంటారు కదా! ఇందులోంచి ఎవరైతే రాక్ స్టార్స్ ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి స్కేల్ చేసుకోవడానికి మేము హెల్ప్ చేస్తాం. ఒక లాంచ్ ప్యాడ్ లాగా క్రియేట్ చేసి ఇస్తామంటున్నారు మీరు. అబ్సల్యూట్లీ. సో నేను ఆల్వేస్ అవుట్‌కమ్ యాజ్ ఎ సర్వీస్ ఈజ్ నా మైండ్ సెట్. ఇది ఒక ఆర్&డి సెంటరు, ఇది ఒక అకాడమిక్ ఎక్సర్సైజ్ కాదు. ఇది ఆహ్, ఒక గ్లోబల్ సౌత్‌కి, నాట్ ఓన్లీ ఇండియా, గ్లోబల్ సౌత్‌కి ఒక యాంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవ్వాలి. ఇట్ హ్యాస్ టు బి ఎ వరల్డ్ క్లాస్ ఈజ్ ద థాట్. అంటే మనం పెట్టే సెంటరు, అక్కడుండే విద్యార్థులందరూ కరెక్ట్‌గా సిస్టమ్స్‌ని, ప్రాసెస్‌ని, టెక్నాలజీని వాడుకుంటే రాక్ స్టార్స్ ఇన్ ఏఐ కింద మారి ప్రపంచాన్నే ఏలొచ్చు చెప్తున్నారు. అబ్సల్యూట్లీ. ఆ ప్యాషన్, డ్రైవ్, మైండ్ సెట్ ఉండి, ఆ బేసిక్ స్కిల్స్ ఉంటే గనక అబ్సల్యూట్లీ. సో కొద్దిగా డైవర్ట్ చేస్తాను సార్ టాపిక్ నేను. మొన్న ఎంఐటీదో రిపోర్ట్ వచ్చింది. మీరు రిపోర్ట్లు నాకంటే ఎక్కువ చదువుతారని నాకు తెలుసు. అర్థమైంది మీరు చెప్పేది నాకు. 1810 ఎంటర్ప్రైజ్ ఏఐ ప్రాజెక్ట్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. జేపీ మోర్గన్ లాంటి వాళ్ళు టోటల్గా షట్ డౌన్ చేస్తున్నారు. 1-2 ప్రాజెక్టులు తప్ప, వర్క్ ఫ్లోలు చేసేవి తప్ప మిగతా అన్నీ ఫ్లాప్ అయిపోతున్నాయి. ఏమీ జరగట్లేదు. మీరేమో ఎంటర్ప్రైజ్ స్లోగా ఉందంటున్నారు, వాళ్ళేమో చీరలు కాల్చుకుంటున్నారు. ఎక్కడ తప్పు జరుగుతుందంటారు? సో ఇంతకు ముందు ఉన్న టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ అబ్సల్యూట్, రైట్? యూ ప్రొవైడ్ ద డేటా, ఇట్ గెట్స్ ఇట్. ఇది ఏ ఈజ్ ఆల్వేస్ ప్రాబబుల్. సో మనం ఏ యూజ్ కేస్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ వాట్ ఈజ్ కమింగ్, మీరే ఇందాక మన డిస్కషన్లో చెప్తున్నారు, చాట్‌జీపీటీ 5.0 వచ్చి మెనీ డొమైన్స్లో ఇట్ ఈస్ రీచింగ్ ఏ పిహెచ్డి లెవెల్, రైట్? మనకు ఉన్నట్లు ఏ యూజ్ కేసు ఇట్ కెన్ డూ వెరీ ఎఫెక్టివ్లీ. అలాగే ఏ యూజ్ కేసు, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్త్లో ఉంది, ఒక హార్ట్ సర్జరీ ఏదో ఉంది, దెర్ ఈజ్ నో ఆప్షన్, 100% యాక్యురసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కుంభమేళా ఉంది, కాల్ సెంటర్ చేయాలి. సడన్గా మీకు 50 కోట్ల మంది ఉన్నారు, లెట్స్ సే 1% ఆఫ్ ది పీపుల్ ఆర్ కాల్ చేస్తున్నారు. హ్యూమన్ కెనాట్ ఇంటర్వెన్, రైట్? యూ నీడ్ కాల్ సెంటర్లో ఇఫ్ ఏఐ ఏజెంట్ ఈజ్ టాకింగ్, ఈవెన్ 5-10% రాంగ్ వచ్చినప్పుడు, ఎందుకంటే హ్యూమన్ అంతకంటే రాంగ్ తప్పు చేస్తాడు. అలాగే మెనీ సిచ్యువేషన్స్ ఇట్స్ ఓకే ఇఫ్ 5-10% యాక్యురసీ తక్కువ ఉన్నా పర్లేదు. అలాగే మెనీ ప్లేసెస్ హ్యూమన్ కంటే టెక్నాలజీ బెటర్గా చేస్తుంది. ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఐడెంటిఫైయింగ్ ద రైట్ యూస్ కేసెస్ అండ్ స్కేలింగ్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ కీపింగ్ హ్యూమన్ ఇన్ ద లూప్, బికాస్ you don't just go by that automatically, right? Certain things you can do, keeping the human in the loop. సో నేను అదే అంటాను, ఎవరైతే ఆర్టికల్ రాస్తున్నారో టెక్నాలజీలో ఛాలెంజెస్ చూస్తున్నారా, టెక్నాలజీలో ఆపర్చునిటీస్ చూస్తున్నారా? అంటే ఇప్పుడు ఒక 2 ఇయర్స్లో ఏజీఐ వచ్చేస్తుంది అంటున్నారు. ఏజీ అంటే ఏంటి? మీకు మొత్తం అందరి హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఈక్వలెంట్ వచ్చేది ఏజీఐ, రైట్? సో మనం అంత అడ్వాన్స్మెంట్ ఎందుకండి? మనం 2 ఇయర్స్ బ్యాక్ మనం కలిసినప్పుడు ఏమనుకున్నాం? ఈ రోజుకున్న అడ్వాన్స్మెంట్స్ని రియల్గా చూస్తే నా ఉద్దేశం ప్రకారం దిస్ ఈజ్ మోర్ దెన్ ఏజీఐ. దీంట్లో 50% కూడా ఊహించుకోలేదు. మనకేంటంటే ఇంతవరకు వచ్చేసాం కాబట్టి ఇంకా ఆల్వేస్ వి వాంటెడ్ ద బెస్ట్ అండ్ ద బెస్ట్ అండ్ ద బెస్ట్. సో ఐ థింక్ there are many use cases AI does better well. Even the use cases where you have trouble, in a very short time
యూ విల్ స్టిల్ డూ వెరీ వెల్. అంటే మన ఫ్రెండ్స్ ఎవరైతే ఎంటర్ప్రైజ్లో ఉన్నారో వాళ్ళు ఆ యూస్ కేసెస్ ప్రాబ్లమ్స్ రాంగ్ చాయిసెస్ చేసుకున్నారు, అన్నిట్లో తీసుకెళ్ళి ఎల్ఎల్ఎం నొక్కేశారు. ఆ ప్రాబబిలిస్టిక్ అనే వర్డ్ మర్చిపోయారు వాళ్ళు అంటున్నారు మీరు. అది ఎక్స్పెక్టేషన్స్ అవ్వచ్చు. Hmm. అది మన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్. మీరు చూస్తుంటారు కదా, ఎలన్ మస్క్ స్టార్ట్ చేసే మ్యాక్రో హార్డ్. ఈ సేస్ మైక్రోసాఫ్ట్కి కాంపిటీషన్గా మ్యాక్రో హార్డ్. ఏమంటాడంటే తను ఏఐ, మైక్రోసాఫ్ట్ ఈజ్ నాట్ ఏ హార్డ్వేర్ కంపెనీ. సో సాఫ్ట్వేర్ ఏఐ కెన్ జనరేట్, and when generate AI native better, right? It can predict. So he wanted to compete with Microsoft. And he is a catalyst, right? So యాక్చువల్గా ఎనీ టెక్నాలజీ ఒక క్యాటలిస్ట్ ఉంటాడు, ఇద్దరు క్యాటలిస్టులు ఉంటారు. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ టెక్నాలజీ 10 మంది క్యాటలిస్టులు, 20 మంది క్యాటలిస్టులు. కంట్రీస్ బికమింగ్ క్యాటలిస్ట్. ఎందుకంటే విచ్ ఎవర్ ద కంట్రీ హ్యాస్ ద బెస్ట్ ఏఐ విల్ బి ద మోస్ట్ పవర్ఫుల్, రైట్? Countries are becoming catalysts. Companies are becoming catalyst. Individuals are becoming catalyst. ఇంతమంది క్యాటలిస్ట్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మిరాకిల్స్ హ్యాపెన్. ఇప్పుడు మన వార్స్ చూస్తున్నారు. హ్యావ్ యూ సీన్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్, రైట్? సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ ఎట్ ఏ వెరీ వెరీ అడ్వాన్స్డ్ ఫేస్. ఆల్వేస్ ఎవరైనా క్రిటిక్ వచ్చినా లేదంటే కనుక ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, యూ హ్యావ్ టు స్టడీ అండ్ యూ హ్యావ్ టు సీ హౌ టు సాల్వ్ ఇట్. బట్ ఐ థింక్ ద పొటెన్షియల్ ఈజ్ హ్యూజ్. సార్, ఇందాక మనం G2C గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి డబుల్ క్లిక్ చేస్తే మీరు దాని మీద, ఏదన్నా ఒక 25-year-old వ్యక్తి, మన విద్యార్థి ఎవరన్నా మీరు పెట్టిన ఏ ఏజెంట్ను వాడుకుంటున్నాడు అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి కళ్ళకు కట్టినట్టు చూపించండి సార్, నాకు ఏమవుతుందండి. డెఫినెట్గా G2C అంటే హౌ సిటిజన్ గవర్నమెంట్ సర్వీసెస్ని ఎలా అవైల్ చేసుకోవాలనుకునేది. సో ఈ రోజుకి అవైల్ చేసుకోవాలి అంటే కనుక ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, ఎలా ఎంటర్ చేయాలి, ఎంటర్ చేసి కరెక్ట్ చేశాడా లేదా, అది యాక్సెప్ట్ అవుతుందా, రిజెక్ట్ అవుతుందా, దిస్ ఇస్ నో క్లూ. అంటే ఈ చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇప్పుడు మేము గూగుల్తో చేస్తుంది ఏంటంటే, గవర్నమెంట్లో లెట్స్ సే 200 వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ ఎల్ఎల్ఎం అనేది మొత్తం అన్నీ స్టడీ చేసేస్తుంది, ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఎవ్రీథింగ్ స్టడీ చేసేస్తుంది. మీరు ఒక సింగిల్ సర్చ్ బార్ ఫర్ ద ఎంటైర్ స్టేట్, నాకు ఇది కావాలి, మీకు ఇది ఎలా చేయాలో మొత్తం ప్రాసెస్ టు ప్రాసెస్ ఇచ్చేస్తుంది. నాకు అప్లికేషన్ ఫిల్ చేయాలి, మీరు అప్లోడ్ చేశారు 2-3 డాక్యుమెంట్స్, మీకు కంప్లీట్గా ఫిల్ చేసేస్తుంది. ఇది 100% కంప్లైన్స్ ఉందా, ఎస్, మీకు అది అన్నీ చెక్ చేసేసుకుంటుంది. సిస్టమ్ బ్యాక్ ఎండ్ వెళ్తుంది. ఆ బ్యాక్ ఎండ్ కూడా హ్యూమన్ లేకుండా, బికాజ్ అంతా ఉంది కాబట్టి ఆ సిస్టంలో చూసుకొని యు ఆర్ గెటింగ్ అప్రూవల్ రైట్ దేర్. సో ఆ బ్యాక్ ఎండ్ ఏజెంట్ కూడా ఇట్స్ లైక్ మాన్యువల్, నాట్ ఏ ప్రాసెస్, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. నా ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఇప్పుడు మీకు ఐఏఎస్ ఆఫీసర్స్ వస్తే ఎవ్రీ 2-3 years మారుతూ ఉంటారు, రైట్? న్యూ పొజిషన్స్ వస్తాయండి. ఎన్ని గవర్నమెంట్ జీవోలు ఉంటాయి, పాలసీలు ఉంటాయి, దాన్ని మళ్ళీ అడెండమ్స్ ఉంటాయి, కోర్టు కేసులు ఉంటాయి. మీకు ఒకటి వచ్చినప్పుడు ఇవన్నీ సర్చ్ చేసి ఇవన్నీ చేసుకొని ఫైనల్గా సమ్మరైజ్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? టుడే ఒక సర్చ్ బార్లో మీరు ఏది కావాలో అడుగుతారు, మొత్తం అన్ని సమ్మరైజ్ చేసి దాని అవుట్కమ్ ఏ విధంగా ఇచ్చానో డీటెయిల్స్ సహా మీకు ఇచ్చేస్తుంది. థింక్ అబౌట్ ఎంత టైం సేవ్ అవుతుంది. అది నాట్ ఓన్లీ ఫర్ ద ఆఫీసర్, ఆ ఎండ్ యూజర్కి ఎంత ఫాస్ట్గా జడ్జ్మెంట్ అవుతుంది అది. సో శ్రీధర్ గారు, ఇప్పుడు మనం చాలా డిస్కస్ చేసుకున్నాం, డెప్త్కి వెళ్ళాం. మన భారతదేశానికి ఏఐ వచ్చి ఒక కొత్త విప్లవాన్ని ఎలా సృష్టిస్తుందో మాట్లాడుకున్నాం మనం. ఒక్కసారి ఫాస్ట్ ఫార్వర్డ్, ఒక 5-10 years ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి. మీరు తీసుకున్న విజన్ కానీ ఇదంతా కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, మీరు సూపర్ సక్సెస్ఫుల్. ఆ 5వ సంవత్సరం తర్వాత లేకపోతే 8వ సంవత్సరం తర్వాత సినిమా ఎలా ఉంటుంది చెప్పండి నాకు ఇప్పుడు. మీరు లాస్ట్ 10 to 15 years చూస్తే ఈ మాన్యువల్ అంతా ఆటోమేటిక్ అయిపోయింది. ఈరోజు మీరు డ్రైవర్స్ లైసెన్స్ ఎంత ఫాస్ట్గా వస్తున్నది, పాస్పోర్ట్ ఎంత సీమ్లెస్గా అవుతున్నది, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు, డిజి యాత్ర ఎటువంటి లేకుండా వెళ్ళిపోతున్నది. ఇంత అడ్వాన్స్ అయ్యాం. ఈ గవర్నెన్స్ నుంచి ఇంటెలిజెంట్ గవర్నెన్స్ ఏఐని తీసుకొస్తే ఈరోజు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో 10 times మోర్ పవర్ఫుల్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు బిల్డ్. నా విజన్ ఏంటంటే, ఒక సిటిజన్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎట్ ఏ బ్లింకిట్ స్పీడ్ రావాలి. దానికి ఇంటర్నల్గా గవర్నమెంట్ వాళ్ళ ఏఐ ద్వారా, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా, వాళ్ళ డెసిషన్స్ అంత ఫాస్ట్గా తీసుకోగలగాలి.
ఇది ఇండియా యాజ్ అ కంట్రీ మనం లీడ్ చేయాలి. మనం సావరీన్ డేటాతోటి ఇక్కడ క్లౌడ్‌లో లీడ్ చేయాలి. వరల్డ్‌కి ఎగ్జాంపుల్ కింద ఉండాలి. అది మేము క్వంటిలాలో చేసాము ఇంతకుముందు ఇన్ స్మార్ట్ సిటీస్. ఇప్పుడు ఏఐలో చేద్దాం అనుకుంటున్నాం. శ్రీధర్ గారు ఎన్నో స్టార్టప్లో ఇన్వెస్ట్ చేశారు, కొన్నిట్లో పోగొట్టుకున్నారు. 2 దశాబ్దాలుగా మీరే కంపెనీలు నడిపారు. మీరు ఆహాలో కూడా వెళ్ళి అక్కడ కూడా ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేశారు స్టార్టప్లో. ఇవన్నీ చూస్తే మీకు యంగ్స్టర్స్లో మీకు ఏమి కనపడితే ఏమి చూస్తే మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నాకు లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ఐడియా కంటే కూడా పీపుల్ ఆర్ ఇంపార్టెంట్. పీపుల్ కమిట్మెంట్ అండ్ డ్రైవ్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళ పర్పస్, వాళ్ళకి ఇది పర్పస్ అయితే అప్స్ అండ్ డౌన్స్‌ని తట్టుకొని లాంగ్ టర్మ్ ఉంటాడు. నిజంగా చాలా స్టార్టప్స్ మనం సక్సెస్‌ఫుల్ అయిపోయినాయి అనుకుంటాం. బిఫోర్ ద కంపెనీ టేక్స్ ఆఫ్ మల్టిపుల్ పివోట్స్ అయ్యుండొచ్చు, మల్టిపుల్ ఫెయిల్యూర్‌లు అయ్యుండొచ్చు. బట్ ఆ లీడర్ డిడ్ నాట్ గివ్ అప్. అండ్ ఒక బిజినెస్ ఐడియా స్టార్ట్ చేసినప్పటికీ, ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసేటప్పటికి చాలా థింగ్స్ చేంజ్ అవుతాయి. మీరు రైట్ పర్సన్ ఉండి, రైట్ పర్సన్ బస్‌లో పెడితే గనుక హీ విల్ ఫిగర్ ఇట్ ఔట్. అండ్ హీ కెన్ డ్రైవ్. అండ్ సెకండ్ ఏంటంటే మనలాంటోళ్ళు ఇన్వెస్ట్ చేస్తే గనక వీ షుడ్ బి ఏబుల్ టు గివ్ దెమ్ ఎ రైట్ ప్లాట్‌ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ గుడ్ ప్రోడక్ట్. విచ్ కంపెనీస్ విల్ బి ఎ రైట్ గో టు మార్కెట్, రైట్? కెన్ వి కనెక్ట్ టు దెమ్? And then they can grow from there. I think if we can provide that ecosystem as investors, and if they have the drive and passion and capability, I think unlimited opportunity. So that's what is still missing. I think if that can be done. సో మీరు స్టార్టప్ మనిషి కాబట్టి సార్, మా విద్యార్థుల యావరేజ్ సబ్స్క్రైబర్ పర్సన్ ఒక 25 సంవత్సరాల విద్యార్థి అనుకోండి. ఆమెకి కానీ అతనికి కానీ మీరు ఒక మెసేజ్ కానీ, ఒక సినిమా కానీ, ఒక బుక్ కానీ, ఒక 4 ఏమన్నా సజెస్ట్ చేయాలంటే ఏంటి అవి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే అన్లిమిటెడ్ ఆపర్చునిటీ ఉంది, రైట్? అండ్ మనకి ఇంటర్నెట్ వచ్చిన కాలంలోనే ఓకే, మనం బే ఏరియాలో ఏదైతే ఉందో ఒక భీమవరంలో కూడా అదే యాక్సెస్ చేయొచ్చు అని. అది అంతలా అవ్వలేదు, రైట్? కానీ ఏఐ రావడం వల్ల అది రియల్ అవుతున్నది, రైట్? మీరు డీప్ రీసెర్చ్లో పెడితే కనుక ఎనీ ప్రాబ్లంకి ద బెస్ట్ సొల్యూషన్ మీ చేతిలో ఉంది, రైట్? సో మీరు ఆ యంగర్ జనరేషన్ ఆ ప్యాషన్ డ్రైవ్ ఉండి ఆ క్యూరియాసిటీ ఉందంటే కనుక ఐ థింక్ దిస్ ఈజ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఒక 3 పీపుల్ని ఫాలో అవ్వాలి అంటే కనుక మనం చాలామంది ఫాలో అవుతాం. నేను ఫాలో అయ్యేది ఎలన్ మస్క్, రైట్? ఈజ్ అ క్యాటలిస్ట్. అండ్ ఏదన్నా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ తీసుకుంటే కనుక హౌ హీఈస్ సాల్వింగ్ ఈచ్ ప్రాబ్లమ్ ఎట్ స్కేల్ అండ్ బికమింగ్ ఏ క్యాటలిస్ట్. అండ్ ఆయన ఈజ్ ఆల్సో వెరీ వోకల్ అబౌట్ హౌ హీ డస్. ఫాలో హిమ్, రైట్? సెకండ్, శామ్ ఆల్ట్మన్. మనం ఎవరు ఏఐ గురించి ఆలోచించినప్పుడు హీ స్టార్టెడ్ విత్ ఎ విజన్ ఆఫ్ ఏజీఐ. సేమ్ అదే విజన్ తోటి ఈచ్ స్టెప్ ఎలా అచీవ్ చేసుకుంటా వెళ్ళాడు. అండ్ థర్డ్ హూమ్ ఐ ఫాలో ఈజ్ పీటర్ డైమండిస్. అబండెన్స్ మైండ్ సెట్. తను ఏమంటాడంటే ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ ఎ హార్డ్వేర్, ఎనీథింగ్ విచ్ ఇస్ ఎ టెక్నాలజీ, ఈవెన్ హార్డ్వేర్ కూడా చీప్ అయిపోతుంది బికాస్ న్యూ టెక్నాలజీస్ వచ్చి. అంటే అబండెన్స్ ఆఫ్ వెల్త్. అబండెన్స్ అంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ అబండెన్స్. మీరు చూసారు అనుకోండి, ఎనఫ్ ఆఫ్ ఇట్. ఫోన్ కాస్ట్ ఒక 1 minute ఫోన్ కాల్ ఇంటర్నేషనల్ కాల్ చేయాలంటే ఒకప్పుడు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? ఇంటర్నెట్ ఇంట్లో కావాలంటే ఒకప్పుడు ఎంత ఉండేది, ఇప్పుడు ఫ్రీ ఆల్మోస్ట్ వచ్చేసింది. అబండెన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. సో ఈ స్పీక్స్ అబౌట్ ఏఐ, ఫ్యూచర్ ఆఫ్ ఏఐ. తను ఏంటంటే అబండెన్స్ 360 అని రన్ చేస్తాడు. సో హీ హాజ్ ఆల్ ద వరల్డ్స్ బెస్ట్ టెక్నాలజిస్ట్, హీ వర్క్స్ విత్ దెమ్. ఏఐలో ఎటువంటి ప్రోగ్రెస్ అవుతున్నది, డ్రోన్స్లో, రోబోటిక్స్లో ఎంత ప్రోగ్రెస్ అవుతున్నది, క్రిప్టోలో ఎంత ప్రోగ్రెస్ అవుతున్నది, లాంజివిటీ ఈజ్ ఆల్సో బిగ్ సబ్జెక్ట్. వీటి మీద బాగా చేస్తాడు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ మూవీస్, మీకు ఫేస్బుక్ ఒకటి ఉంది కదా. సో యాక్చువల్లీ సిట్టింగ్ ఫ్రమ్ ద కాలేజ్, హౌ హీ గెట్స్ ఏ బోల్డ్ ఐడియా అండ్ ద ఛాలెంజెస్ హీ సీస్, ఎలాగా బయటకు వస్తాడు. ఇంకా మీకు డిటర్మినేషన్ గ్రిట్ అంటే పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్, రైట్? సో చూపిస్తాడు. ఐ థింక్ దీస్ ఆర్ ద వన్స్ మేబీ విచ్ ఐ కెన్ రికమెండ్. ఇంకోటి ఏంటంటే మీకు ఆ క్యూరియాసిటీ అంటూ ఉంటే మీకు టెక్నాలజీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. నేను ఒకటే చెబుతా, చదవడం సరిపోదు.
వాట్ అయిపోయింది, వై అండ్ హౌ. వాట్ ఒక అయిపోయింది, హౌ am I going to do it? Do it. Do the pilot, start working on it. Then you will get much more, what you want to do in life. సార్ హెల్త్ గురించి చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు, నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. కానీ మీ లెవెల్లో నేను డెమాన్స్ట్రేట్ చేయలేను. మీరు ఒక్కటే అడ్వైస్ ఇవ్వాలంటే మా విద్యార్థులకి ఏమి ఇస్తారు సార్? డైట్ అండి, అంటే యాక్చువల్గా ఐ డోంట్ కాల్ ఇట్ డైట్. మేక్ డైట్ యాజ్ ఎ లైఫ్ స్టైల్. డైట్ అంటే ఒక కాంప్రమైజ్ అవుతున్నాను అంటే కనుక అది ఎప్పటికీ చేయలేరు. అది ఒక మీరు లైఫ్ స్టైల్ చేసుకుంటే సరిపోతుంది. 4 బేసిక్ థింగ్స్: షుగర్ తగ్గించండి, ఆయిలీ ఫుడ్ తగ్గించండి, ప్రాసెస్ ఫుడ్ తగ్గించండి, క్రీమీ ఫుడ్ తగ్గించండి, సరిపోతుంది. సో శ్రీధర్ గారు, నేను రెగ్యులర్గా డైలీ ఏఏ వాడతాను, కానీ ప్రిడామినెంట్ ఏ ఏజెంట్స్, ఒక అబెకాస్ కానీ, మానస్ కానీ, డీప్సిక్ కానీ ఏజెంట్స్ వాడతాను. దేనికోసం వాడతాను నేను? కోడింగ్ రిలేటెడ్, యూఐ రిలేటెడ్ ఆర్ డీప్ రీసెర్చ్, మూడింటికి వాడతాను నేను. మీరు ఎలా వాడతారు సార్? సో ఒకటి, కొన్ని బ్యాక్ అండ్ ప్రాసెస్ ఆటోమేషన్కి ఏజెంట్స్ యూజ్ చేస్తాను, కానీ ఎక్కువ నేను మోర్ స్ట్రాటజీలో ఎక్కువ ఉన్నాను కాబట్టి డీప్ రీసెర్చ్ బాగా ఎక్కువ యూజ్ చేస్తాను. ప్లస్ డీప్ రీసెర్చ్ కూడా ఉట్టి చాట్ జీపీటీయే కాకుండా సేమ్ క్వశ్చన్ చాట్ జీపీటీని అడుగుతాను, జెమినీ అని అడుగుతాను, ఆంథ్రోపిక్ అడుగుతాను, క్రాగ్ అడుగుతాను. ఈ అన్నిటిని చూసి దెన్ ఐ కెన్ మేక్, అంటే నా ఆల్వేస్ క్వశ్చన్ వాట్ ఐఎమ్ డూయింగ్ టు డూ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే బిజినెస్ ఐడియా ఎలన్ మాస్క్ ఆలోచిస్తే ఏం చేస్తాడు? ఇట్ జస్ట్ థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ సో దట్ ఐ గెట్ ద బెస్ట్ అవుట్కమ్. సో మురళి గారు, మనం ఏ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మీ ఉద్దేశం ప్రకారం ఏజీఐ ఎప్పుడు వస్తుంది? ఏజీఐ ఎప్పుడు వస్తుందని చెప్పటం కంటే ముందు ఏజీఐ ఏంటో చెప్పటం, ఎక్స్ప్లెయిన్ చేయడం మంచిది, ఇంపార్టెంట్ శ్రీధర్ గారు. జిఐ, జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, నేను అనుకోవటం అయితే ఆ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే సర్వాంతర్యామి, ఏదన్నా ఎప్పుడన్నా ఏం అడిగినా చెప్పగలిగే బుర్ర. ఆ విఘ్నత నాకు తెలిసి ఒక 5 years ముందైతే రాదు సార్. మీ ఒపీనియన్ ఏంటి సార్? నా ఉద్దేశం ప్రకారం 2 to 3 yearsలో మనం ఏజీఐకి రీచ్ అవుతాం. కానీ అందరూ ఏజీఐ వచ్చిన తర్వాత చేద్దాం అనుకుంటారు కదా. ఏజీఐ అనేది ఒక నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు 100 స్టెప్స్లో 90 స్టెప్స్ వచ్చేసాం. ఎన్నో ఫీల్డ్లో ఏఐ అనేది పిహెచ్డి లెవెల్ ఉంది. మనం ఏదైనా చేద్దాం అనుకుంటే ఇట్స్ నౌ. మన ఇమాజినేషన్లో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ హెల్త్ కేర్లో మనం ఏజీఐలో ఉన్నాం అని ముందుకెళ్ళిపోవాలి. చాలా బాగుంది శ్రీధర్ గారు. ఈరోజు ఇక్కడికి వచ్చి మా షోలో మీ ప్రయాణం గురించి, మీకున్న భవిష్యత్తు ఏఐ మీద ఉన్న విజన్ గురించి మాకందరికీ ఇన్స్పిరేషన్ జరిగేలాగా మమ్మల్ని ఉత్తేజపరిచారు. మీ ముందు జరగబోయే ప్రయాణంలో మా విద్యార్థులందరికీ కూడా ఒక ఆస్కారం కల్పిస్తారు, ఒక ప్లాట్ఫామ్లో ఛాన్స్ ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ సో మచ్. విద్యార్థులకి ఈ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ పబ్లిక్ గుడ్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మీకు ఆ ప్యాషను, మీకు ఆ డ్రైవ్ ఉంటే కనుక అప్లై చేయండి. సో ఆపర్చునిటీస్ ఆర్ అన్లిమిటెడ్. థ్యాంక్ యూ సార్.